సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడు మేము ఏంటంటే ఆన్ ద వే రోడ్ ట్రిప్ వెళ్తున్నాము ఫ్రమ్ హైదరాబాద్ టు గోవాకి. సో అంటే ఈవీ కార్ అనమాట. సో ఈ వ్లాగ్ అంతా వచ్చేసి హైదరాబాద్ టు గోవా ఈవీ కార్తో ఎలా వెళ్ళొచ్చు, విత్ ఫ్యామిలీ విత్ కిడ్స్ ఎలా వెళ్ళొచ్చు అనేది ఈ వ్లాగ్ ఉంటుంది. సో మేము వెళ్ళడానికి కూడా నేను చాలా సెర్చ్ చేశాను అనమాట. వెళ్ళే ముందు ఎలా వెళ్ళొచ్చు, ఏంటి ప్లాన్ అండ్ విత్ ఫ్యామిలీ, దట్టు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేసి మొత్తం చూసి చాలా అంటే సెర్చ్ చేసి వెళ్ళామన్నమాట. సో అందుకని నేనే ఒక వీడియో ప్లాన్గా తీద్దాము, ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అంటే ఎలా వెళ్తాము, ఎంత టైం పడుతుంది అనేసి ఒక వ్లాగ్ తీద్దామని అయితే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి గోవాకి మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం స్టార్ట్ కాలేదు, 8:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. సో ఇంట్లో ఆల్రెడీ మేము ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట. 100% ఛార్జింగ్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడికి వచ్చి ఆగాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్ అనమాట, ఛార్జింగ్ పెట్టాము. ఇది వచ్చేసి ఈ ప్లేస్ ఏంటంటే హోటల్ పంజాబీ ధమి, హోటల్ పంజాబీ ధమి. ఇది చూసారా, ఇది అనమాట ప్లేస్. ఎగ్జాక్ట్లీ బసవ కళ్యాణ్ చూసి మేము కొంచెం దూరంలో ఇక్కడికి వచ్చి ఇక్కడైతే ఆగాము. సో ఇది ఛార్జింగ్ అయితే ఇక్కడ హైవేలోనే ఉంటుంది అనమాట. అండ్ దీని లొకేషన్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో మెయిన్ ఇదిగోండి, ఈ హోటల్ ఉంది కదా, ఇది అనమాట పంజాబీ ధామి హోటల్, లాడ్జింగ్ అండ్ బోటింగ్. ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మొత్తము. మీరు ఇది చూసినట్లయితే నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, బీదర్ రిసార్ట్కి వెళ్ళాము అనేసి. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఇదే స్పాట్లో ఆగామన్నమాట. ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకున్నాము. సో అదే ప్లేస్ అనమాట ఇది. మళ్ళీ సేమ్ అక్కడే వచ్చి ఇప్పుడు కార్ అయితే ఛార్జింగ్ అవుతుంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. సో ఇదనమాట పాయింట్ 1. ఇక్కడైతే మేము ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాము. సో ఛార్జింగ్ ఆల్రెడీ ఉంది, బట్ స్టిల్ సేఫ్ సైడ్కి ఇక్కడైతే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఉన్నదైతే ఫాస్ట్ ఛార్జింగ్, ఇదైతే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట, చాలా స్పీడ్గానే అవుతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు టైం అయితే 1 అయిందనమాట. మేము ఇంకా లంచ్ కూడా ఆగాము. లంచ్ కూడా చేసుకొని ఒకేసారి ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో 2 పనులు అయిపోతుంది కాబట్టి ఇది ఛార్జింగ్ 1. అండ్ ఇప్పుడు టైం అయితే 1 o'clock అయింది. మార్నింగ్ అయితే 8కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. అండ్ మేమైతే డైరెక్ట్గా 1 నైట్లో గోవాకి అయితే వెళ్ళాలని అనుకోవట్లేదు. మేము ఇక్కడ ఆగి స్టే చేయాలని అనుకొని ఉన్నాము. ఒక నైట్లో అంటే ఒక 1 డేలో కూడా వెళ్ళిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి కొంచెం లేట్ నైట్ అయినా వెళ్ళిపోవచ్చు. బట్ మేమైతే పిల్లలతో ఉన్నాం కాబట్టి అంత హడావిడిగా ఎందుకు అనేసి కాస్త టైం తీసుకొనే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఒక చోట స్టే అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాము. నైట్ అంతా స్టే చేసి మళ్ళీ రేపు మరుసటి రోజున మళ్ళీ స్టార్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాము. లంచ్ కోసం ఇక్కడ ఆగాము. లంచ్ అండ్ ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టడానికి, కార్ ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఆగామన్నమాట. సో టైం అయితే ఇప్పుడు 1 అయింది. ఇది పాయింట్ నెంబర్ 2. సో ఈ పాయింట్లో ఇప్పుడు మేము మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ ఫుల్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా. అండ్ ఇవి కూడా ఫాస్ట్ ఛార్జర్లే. అండ్ ఇది పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఛార్జ్ జోన్. ఇది కూడా లొకేషన్ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఛార్జింగ్ అవుతుంది. అండ్ హోటల్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడైతే మేము స్నాక్స్ తిందామని ఇక్కడైతే ఆగాము. ఇంకా సో యా ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే తీసుకుంటున్నాము. మీరు చూపిస్తా దగ్గర. ఛార్జింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. పక్కన ఎంజీ వచ్చింది. ఎంజీ కూడా ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. సో యా యాజ్ ఆఫ్ నౌ 2 చార్జెస్. అండ్ ఇప్పుడు టైం అరౌండ్ 6 అట్లా అవుతుంది. అండ్ ఛార్జింగ్ అవుతుంది. తినేసాము స్నాక్స్. టైం ఎంత అయింది ఇప్పుడు? మా అక్కలు గడు స్టిక్ పట్టుకుంటున్నాడు. ఛార్జింగ్ అవుతుంది ఒక పక్క. అండ్ మాషు కూడా ఆడుతున్నాడు ఇక్కడ గేమ్స్. సో వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఇప్పుడైతే. అండ్ ఇక్కడి నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్లోనే రూమ్స్ ఉన్నాయి. సో నిదానంగా వెళ్దాంలే అని ఇక్కడికి కూర్చొని ఆడుకోవడానికి ఇక్కడే కూర్చోన్నాం.
అదిగోండి వాడు ఆడుతున్నాడు. నేను చెప్పు తీసుకుని దీని నుంచి నాకు అది అలవాటు. ఫైనల్ వచ్చినావా? సో ఇప్పుడైతే మేము నైట్ అక్కడే స్టే చేసామన్నమాట, రూమ్లో స్టే చేసేసాము. అండ్ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ నేను చెప్పాను కదా అక్కడ సెకండ్ పాయింట్, మేము అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత నైట్ అక్కడే స్టే చేసుకొని ఇంక మార్నింగ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది థర్డ్ పాయింట్. సో థర్డ్ ఛార్జింగ్ పాయింట్ ఇది మీకు చూపిస్తాను. ఇది కూడా మీకు లొకేషన్ పెడతాను కింద. బాగా ఏదో. సో ఇప్పుడైతే కార్కి ఛార్జింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఒక రిసార్ట్ అనమాట, ఇది పై రిసార్ట్. అండ్ చూడడానికి ఇది వ్యూలా ఉంది, ఎలా ఉంది. ఇక్కడ సంథింగ్ ఏదో మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటే డిస్కషన్ చేస్తున్నారు. అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. టైం చూద్దాము, 12:44 అయింది. సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇక్కడ నుంచి గోవాకి 3.5 hours మ్యాక్సిమం, మేబీ 4 hours పట్టొచ్చేమో. 4 hours గోవాకి అయితే రీచ్ అయిపోతున్నాం. అండ్ ఇదే అనమాట మేము ఇక్కడ లాస్ట్ ఛార్జింగ్ అయితే. ఇంకా డైరెక్ట్ గోవాలో అయితే పెట్టుకుంటాము ఇంకా. సో ఇదనమాట మెయిన్ మ్యాక్సిమం. అంటే హైదరాబాద్ టు గోవాకి త్రీ ఛార్జింగ్స్ అయితే మేము పెట్టుకున్నాము. 3 times అయితే పెట్టుకున్నాము. సో 3 times 100% పెట్టుకున్నాం. అంటే మధ్యలో ఏమి ఒక 50-40 అట్లా ఏం లేదు, 100% ఛార్జింగ్ అయ్యే వరకు అయితే పెట్టుకున్నాము. అండ్ ప్రతి చోట మినిమం ఒక 20 to 25 minutes అయితే పట్టింది. 25 minutes అయితే పట్టింది. సో టోటల్గా 3 times అయితే పెట్టుకున్నాం అనమాట. సో మేము మధ్యలో స్టే చేసాము అక్కడ. మీరు డైరెక్ట్గా వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే కూడా వెళ్ళిపోవచ్చు గోవాకి. సో కాకపోతే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి, ఇదన్నమాట మెయిన్. అండ్ నేను ఫైనల్గా గోవాకి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 90% వచ్చేసింది ఛార్జింగ్. 20 minutes అట్లా అయిందేమో, 20-25 minutes అట్లా అయింది ఇప్పుడు మాకు. సో చెప్పాను కదా జ్యూస్ తాగేసి వచ్చేసాం పైన. సో ఇదన్నమాట. చలో. సో ఇది థర్డ్ ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడికి వచ్చాము. అండ్ ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగే. ఇది ఒక రిసార్ట్ యాక్చువల్లీ, పై రిసార్ట్ అనేసి. సో ఇక్కడికి వచ్చాము. సో ఇది థర్డ్ ఛార్జింగ్ పాయింట్. ఫైనల్గా అయితే వచ్చేసాము. లొకేషన్ అక్కడెక్కడో చూపించింది, వేరే చోటుకి ఎక్కడికో వెళ్ళిపోయాము. వెళ్ళి మళ్ళీ తిరుకొని ఈడికి వచ్చాము. ఇదన్నమాట ఇప్పుడు మేము ఉండేది. వావ్, సో అటెటో రౌండ్ అంతా తిరుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఫైనల్గా గోవాకి అయితే రీచ్ అయిపోయాము. రిసార్ట్కి మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడైతే మేము సర్వీస్ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ కార్ ఛార్జింగ్ పెట్టాము. కార్కి అయితే ఛార్జింగ్ అవుతుంది. నేను సో కార్ ఛార్జింగ్ అయితే అవుతుంది ఇప్పుడు. ఇక్కడ ప్రతి ప్లగ్ పాయింట్ ఉంది, అంటే ప్రతి చోట ఉంది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కార్కి. ఈ ఒక్క చోటనే కాదు, ప్రతి చోట ఉంది. ఓవరాల్ అన్ని చోట్ల ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ అవుతుంది ఇప్పుడైతే. సో ఇది గోవా నుంచి రిటర్న్ అనమాట. గోవా నుంచి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు సో మేము అక్కడ గోవాలో అయితే ఆల్రెడీ మేమున్న రిసార్ట్లోనే పెట్టేసుకున్నాము ఫుల్ ఛార్జింగ్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నాం. ఇది ఫస్ట్ ఛార్జర్ అన్నమాట. కిందే ఉంది చూడు, పెట్టు. సో ఇది ఫస్ట్ ఛార్జర్ అనమాట. ఫస్ట్ ఛార్జింగ్ ఇప్పుడైతే ఎక్కుతుంది. ఛార్జింగ్ మేము సెట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ పాయింట్, ఛార్జర్ పాయింట్ గోవా నుంచి హైదరాబాద్కి. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు, మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటాము, ఎంతసేపట్లో పెట్టుకుంటాము అనేది. ఇది పాయింట్ 1 ఇప్పుడైతే. ఇది కూడా ఫాస్ట్ ఛార్జరే.
ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టాప్. ఇది నేను ఆల్రెడీ హైదరాబాద్ టు గోవా వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, సెకండ్ ఛార్జింగ్ పాయింట్ అదే అనమాట. సేమ్ జైనీల్ రెస్టారెంట్ ఉంది చూడండి ఇక్కడ, అప్పుడు కూడా చిన్నాం. అప్పుడు కూడా ఇది సెకండ్ ఛార్జింగ్ పాయింట్ ఉంది అనమాట. సో సేమ్ మళ్ళీ ఇక్కడికే వచ్చాము. ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్, సో అవుతుంది. చూసినాం చూడండి, స్టార్ట్ అయిపోయిందా? ఆటోమేటిక్ ఛార్జ్ ఎనేబుల్ చేసినట్టున్నా తగిలిస్తానండి. అమౌంట్ ఉండాలి. మేము ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. కొంచెం డిలే అయింది, మరి ఎగ్జాక్ట్గా లంచ్ టైంకి ఏం కాదు, 3 అయింది ఇప్పుడు టైము. బట్ ఇప్పుడు వెళ్తున్నాము లంచ్కి. ఛార్జింగ్ పెడతావా? పెట్టాలా? నేను పెడతాను. సో మళ్ళీ సేమ్ రిటర్న్ ఇంకొక పాయింట్. ఇప్పుడు ఇది లాస్ట్ పాయింట్, ఇంటికి హైదరాబాద్కి వెళ్ళే ముందు ఎలా ఇది తీయటం. ఓకే, పైకి ఇలా ఎత్తి రానప్పుడు ఎందుకు ప్రయోగిస్తాను నేను, ఏం అర్థం కాదు. ఇది ఎలా తీసేది? అమ్మ ఏంది ఇంత హైట్ ఉంది? అమ్మ ఎంత వెయిట్ ఉంది? అబ్బో జరుగు. సో ఇది కూడా ఛార్జ్ జోన్ అయితే పెట్టంగానే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ హోటల్ పంజాబీ దామ్కి వచ్చాము. అండ్ ఇక్కడ లాస్ట్ పెట్టుకుంటున్నాము. ఇదైతే అండ్ ఇక్కడ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంట్లో అయితే మేము ఛార్జింగ్ పెట్టుకున్నాం అనమాట. సో ఇది హైదరాబాద్ టు గోవా అండ్ గోవా టు హైదరాబాద్ మేము ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ ఎక్కడెక్కడ ఆపాము అండ్ ఎంతసేపు పట్టుకున్నాము అంతా కూడా ఫుల్ డీటెయిల్స్ అనమాట. మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇవి మేము వెళ్ళిన ఛార్జింగ్ పాయింట్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్న ఛార్జింగ్ పాయింట్స్ మా రిక్వైర్మెంట్ బట్టి. సో ఇవి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా వీడియో, మీకు ఎంతో కొంత నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.